అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. కుంభరాశి వాళ్ళకి 17 మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ యొక్క సూర్యుడి యొక్క మార్పు ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. ఈ వారంలో సంతోషకరమైన శుభవార్తలు వింటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా బుధుని యొక్క మార్పు పిల్లల యొక్క చదువు విషయంలో కాన్సన్ట్రేట్ చేయడం, వాళ్ళ విదేశీ చదువుల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా కూడా చాలా బాగుంటారని కూడా మనం ఈ వారం చెప్పొచ్చు. మరి కుంభరాశి వాళ్ళందరికీ ధన ఆదాయం విషయంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో పిల్లల చదువు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రశాంతత కొరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం మీకు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణము. పిల్లల యొక్క చదువు విషయంలో ముందుగానే చెప్పాను. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇక అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారం బ్రహ్మాండమైన అదృష్టవంతులు అవుతారు. మీరు తండ్రి సహకారము, పెద్దల సహకారంతో ముందుకు దూసుకువెళ్తారు. ధర్మాన్ని పాటిస్తూ అదృష్టాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ, వీసాలు అవన్నీ మంజూరు అవ్వటం కానీ అద్భుతంగా ఉంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం వ్యాపారస్తులకి లాభాల విషయంలో జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ముందుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళాలి. లేదా కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏ రత్నం అంటే ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా, ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.